It's the big violation which happens in the my case. 48 అవర్స్ ఇచ్చారా అండి, అండ్ 48 అవర్స్ తర్వాత కాదు, ఒక 12 అవర్ తర్వాత వచ్చి బిల్డింగ్ పోలీస్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ఎనీవన్. She misguided to our Honorable Ranganathan sir. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా ఏర్పాటు అనేది పెను సంచలనంగా మారింది. చికెన్ మసాలా హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ మనం నిలబడ్డ ప్రాంతం అమీన్పూర్లోని కృష్ణారెడ్డిపేట అమీన్పూర్ మండలం. ఇక్కడ కూల్చివేతలు తీవ్ర దుమారంగా మారాయి. మొదటిసారి హైడ్రా రంగనాథ్ ఈ కూల్చివేతల గురించే హైకోర్టు మెట్లెక్కారు. ఇక్కడ కూల్చివేతల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా చార్మినార్ని కూల్చేస్తారా, హైకోర్టు కూడా కూల్చేస్తారా, మీరు హైకోర్టును కూల్చేయడానికి మీరు బుల్డోజర్లు ప్రొవైడ్ చేస్తారంటూ కూడా రంగనాథ్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిందంటే కారణం ఈ కూల్చివేతలు. మీరు చూస్తున్న నేలమట్టమైన ఈ ప్రాంతంలో కూల్చివేతల గురించి ఏం జరిగింది, ఇక్కడ బాధితుడికి ఎందుకు అన్యాయం జరిగింది, లేదంటే ప్రభుత్వం సైడు హైడ్రా సైడు న్యాయం ఉందా? ఈ కేస్ స్టడీలో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బాధితుడు ఏమంటున్నాడు, ఇంకా కోర్టులోనే ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే ఇంజంక్షన్ ఆర్డర్ నడుస్తుంది. ఇది ఇక్కడ ప్రధానంగా ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ కూల్చివేతలు ఎప్పుడు జరిగాయంటే సెప్టెంబర్ 22, 2024 ఆదివారం రాత్రి 9 దాటిన తర్వాత అప్పటి నుంచి అర్ధరాత్రి దాటే వరకు కూడా భారీగా సిబ్బంది, బుల్డోజర్లు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కూల్చివేశారు. ఆదివారం నాడు అది కూడా రాత్రి సమయంలో కూల్చివేతలు అనేది చేయకూడదు. ఆ నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ హైడ్రా కూల్చివేతలు చేసింది. ఇది ప్రధానంగా ఇక్కడ హైడ్రా చేసిన పొరపాటుగా కనిపిస్తోంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ కూల్చివేతలకు మాకు సంబంధం లేదు, కేవలం మేము బుల్డోజర్లు మాత్రమే, సిబ్బందిని మాత్రమే ప్రొవైడ్ చేశామంటూ హైడ్రా రంగనాథ్ కోర్టు ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే కూల్చివేసింది హైడ్రా, కానీ మాకు సంబంధం లేదంటూ కూడా ఎందుకు చెప్తోంది? ఈ కూల్చివేతల వెనుక ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హైడ్రా ఏర్పాటైన తొలి రోజుల్లో వరుస కూల్చివేతల పర్వం హైదరాబాద్ నగరవాసులను, మరీ ముఖ్యంగా నిర్మాణాలు మధ్యలో ఉన్న బిల్డర్లు, ఇంటి యజమానులను కంటి మీద కునుకు లేకుండా చేసింది. హైడ్రా బుల్డోజర్ అర్ధరాత్రి తమ కలల సౌధాన్ని కూల్చేస్తుందనే భయం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కూల్చుకుంటూ పోదాం, కోర్టులు కేసులు తర్వాత చూసుకుందాం అన్నట్టుగా హైడ్రా ఏర్పాటైన మొదట్లో దూసుకుపోయింది. 2 ఏళ్ల తర్వాత బాధితుల పరిస్థితి దారుణంగా మారింది. ఇదిగో ఇలా మొక్కలైన రాళ్లు, నేలమట్టమైన పునాదులే హైడ్రా విధ్వంసానికి సాక్ష్యాలుగా మిగిలాయి. హైదరాబాద్ అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలోని సర్వే నెంబర్ 165, 166లో ప్లాట్ నంబర్ 74లో ఉన్న 284 గజాల భూ యజమాని మధుసూదన్ కుమార్ 2014వ సంవత్సరం జనవరి 8వ తేదీన అంతకు ముందు వరకు ఉన్న భూ యజమాని సమీరా బేగం వద్ద నుండి ఈ ఆస్తిని కొనుగోలు చేశాడు. కొన్న సమయంలో ఆ ప్రాంతంలో హోటళ్లు, బైక్ మెకానిక్ షాపులు ఉండేవి. 2023లో వాటిని ఖాళీ చేయించి ఇంటి నిర్మాణం చేపట్టాడు మధుసూదన్ కుమార్. తండ్రి ఆర్మీ ఉద్యోగి కావడం, పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బుతో సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలనుకున్నాడు. నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. వేగంగా జరుగుతున్నాయి. ఉన్నట్టుండి సెప్టెంబర్ 22వ తేదీ 2023న ఆదివారం రోజు రాత్రి 9 గంటలకు హైడ్రా బుల్డోజర్ రంగంలోకి దిగింది. మధుసూదన్ కుమార్ నిర్మిస్తున్న ఇంటిని పేక మెడల్లా కూల్చి పడేసింది. I took this land, ఇదే నేను పర్చేస్ చేసినండి 8 జనవరి 2014కి అండి. అండ్ నేమ్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్, నేమ్ ఆఫ్ ద ద హైడ్రా, ఇదే ఎంఆర్ఓ సిఎస్పి రాధా, ఆర్ఐ రఘునాథ్ రెడ్డి అండ్ సాండిల్య బలరామ్ ఈఓ మాకు బాగా బ్లాక్మెయిల్ చేశారండి. బాగా ఎందుకు ఇది డబ్బులు ఇవ్వాలా, బ్రైవ్ ఇవ్వాలా అండి. ఈవెన్ ఐ మేడ్ ద స్టేట్మెంట్ ఇన్ ద కోర్టులో కూడా నేను చెప్పినా అండి. ఈరోజు చెప్తున్నాను కాదు అండి, హియరింగ్లో నేను కోర్టు బయట వచ్చి ఈ మాట చెప్పినా అండి. సో దిస్ ఇస్ ద వెరీ డిసాస్టర్ ఇన్ ద లైఫ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద అవర్ కిడ్స్. We are in the death zone and
లాట్ ఆఫ్ వైలేషన్ జరిగిందండి మా డెమోలిషన్స్లో. ఎంఆర్ఓ గారు ఏమి మా పైన అలిగేషన్ పెట్టారండి. నేను ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో భూమి కబ్జా చేసాను అండి. సేల్ డేట్ చూస్తే 8 జనవరి 2024కి ఎవరిది అండి? దిస్ ఇస్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ఎనీవన్. ఐఎమ్ main in our demolition, the culprit sees the MRO, P. Radha. She misguided to our Honorable Ranganathan sir. రంగనాథన్ సార్కి బాగా మిస్గైడ్ చేశారు ఎంఆర్ఓ. అండ్ రంగనాథన్ సార్ మా మిషనరీ ప్రొవైడ్ చేశారు లైక్ మా బిల్డింగ్కి డెమోలిషన్ చేయడానికి. అండ్ దిస్ డెమోలిషన్స్ 22 సెప్టెంబర్ 2024కి జరిగిందండి. దట్ వన్ విచ్ వన్ ఇస్ కోర్టు స్టే తర్వాత పదిసారి చాలా జస్టిస్ గారు లార్డ్ జస్టిస్ చెప్పారు ఈ బిల్డింగ్కి డెమోలిష్ చేయకూడదు, ఇంటర్ఫియర్ చేయకూడదు. పదే ఎవ్రీ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఐ డిడ్ మై లీగల్ వర్క్ త్రూ ద కోర్ట్ వే. అండ్ వాళ్ళ ఎంత వైలేషన్ చేస్తారో ఎంత వైలేషన్ అండి. సో లార్డ్ జస్టిస్ వాట్ సెడ్ ఇన్ ద కోర్ట్ రూమ్, దిస్ ఇస్ ద రేర్ అండ్ రేరెస్ట్ కేస్ ఇన్ తెలంగాణ వేర్ వైలేటెడ్ ఎవ్రీవన్ సార్. మీ భూమి మీరు ఏదైతే కొన్న భూమి తర్వాత మీరు ఇల్లు కట్టేశారా, కడుతుండగా కూల్చేశారా, కట్టిన ఇల్లు ఎవరైనా ఉంటున్నప్పుడు వాళ్ళు పంపించి కూల్చారా, ఏం జరిగింది అది చెప్పండి. సో నో, ఇట్ వాజ్ ద డ్యూరింగ్ ఆల్మోస్ట్ అట్ లాస్ట్ స్టేజ్లో మా ఇల్లు ఉండే మొత్తం ప్లాస్టిక్ లోపల నుంచి జరిగింది. అండ్ దాట్ డే ఐ మీన్ అండర్ కన్స్ట్రక్షన్, ఇట్ వాజ్ ద అండర్ కన్స్ట్రక్షన్ సార్. సో వాళ్ళ డెమోలిష్ చేశారు. మీరు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? I'm defending behalf of the, from my family side, and I'm a normal citizen. I don't have any criminal background. I'm as a profession, I'm a musician, sir, and I would like to request who is responsible for a state or our Honorable Chief Minister, sir, to kindly compensate whatever we lost, sir. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మొదటిసారి కోర్టు మెట్లెక్కింది ఈ కేసులోనే. కోర్టు హైడ్రా రంగనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ ఘటనలోనే. ప్రభుత్వ భూమి కాబట్టే కూల్చేశామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమి అని ఎలా నిర్ధారించాలని కోర్టు అడిగితే, సర్వే ఎప్పుడు చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కోర్టు ముందు నీళ్లు నములుతున్నారు. ఆదివారం రాత్రి సమయంలో కూల్చివేతలు చేయడం చట్ట విరుద్ధమని ప్రశ్నిస్తే హైడ్రా పొంతన లేని సమాధానాలు చెప్పింది. అప్పట్లో హైడ్రాను అడిగితే చార్మినార్ను, హైకోర్టును సైతం కూల్చేందుకు బుల్డోజర్లు పంపిస్తారా అంటూ అప్పట్లో కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోర్టు ముందు దొరికిపోయామని భావించిన హైడ్రా తప్పు మాది కాదు, మాకు సంబంధం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని హైడ్రా బాధితులు ఆరోపిస్తున్నారు. हम लोगों ने सब बहुत प्यार से घर बनाया था और हमारा घर डेमोलिश हो गया. हम यही सीएम सर से रिक्वेस्ट कर रहे हैं कि हम लोग बहुत तकलीफ़ में हैं. हम लोगों को जो भी हम लोग घर तोड़वाए उन लोगों को सजाए दिया जाए और हम लोगों को लिए कुछ सोचा जाए. हमारे फैमिली के लिए हम लोग बहुत ट्रैवल कर रहे हैं और आगे हम क्या बताएं. చట్టపరంగా కొన్నాం, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాం, ఇంటి పన్నులు, పవర్ బిల్లులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పలంగా కూల్చేస్తే గాలిలో ఉన్న నిర్మాణానికి బ్యాంకు లోన్లు, ఈఎంఐలు కడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కూల్చివేతలకు ముందు కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా హైడ్రా పట్టించుకోలేదని, కోర్టు ఆర్డర్ కాపీని చూపిస్తే విసిరి పడేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 48 గంటలు సమయం ఇస్తున్నాం, ఖాళీ చేయండి అంటూ నోటీసులు ఇచ్చిన 12 గంటల్లోనే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు నేలమట్టం చేశారు. మధుసూదన్ కుమార్ స్థలానికి ఆనుకుని ఉన్న ఓ అపార్ట్మెంట్, మరో హాస్పిటల్, ఇలా 3 నిర్మాణాలు పేక మెడల్లా కూల్చేశారు. ఇక్కడ నిర్మాణాలు కూల్చేసి 2 ఏళ్లు దాటింది. ఆక్రమణదారులు లైట్ తీసుకున్నారు. కానీ చట్టపరంగా అన్ని హక్కులు ఉన్న బాధితులు మాత్రం న్యాయం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. కోర్టు ఖర్చులు భారంగా మారుతున్నా న్యాయ పోరాటం చేస్తున్నారు. కూల్చివేతల తరువాత హైడ్రా రెవెన్యూ సిబ్బంది కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. మా ఇల్లు కూల్చేశారు. మా ఇల్లు కూల్చేసి 2 ఇయర్స్ అయిపోతుంది. నేను సీఎం అంకల్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, కంపన్సేట్ చేయండి.
ముందు కూల్చి పడేద్దాం, ఆ తర్వాత ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడదాం. ఈ ల్యాండ్ విషయంలో జరిగింది అదే. ఎప్పుడైతే అధికారులు పని చేయకూడదో ఆ సమయంలోనే అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్తో ఇక్కడ నిర్మాణాన్ని కూల్చేశారు. మొదటిసారి మీకు సెలవు రోజుల్లో ఎందుకు పని చేస్తున్నారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసులోనే. కూల్చి పడేస్తున్నారు, ఆ తర్వాత కోర్టు చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఇలా హైడ్రా బాధితులు ఉన్నారు. హైడ్రా వల్ల మంచి జరగలేదని చెప్పట్లేదు, కానీ హైడ్రా వల్ల నష్టం కూడా జరిగింది. ఆ బాధితుల కథనాలతో పాటు హైడ్రా వల్ల జరిగిన మంచిని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. శేషు ఏపీ దేశం, హైదరాబాద్. ఆచి చికెన్ మసాలా